తెల్లబట్ట లుకోరియా గురించి మాట్లాడదాం. బేసికలీ చిన్న ఏజ్, మిడిల్ ఏజ్, దెన్ మెనార్కి అయిన వాళ్ళ నుంచి, మిడిల్ ఏజ్ నుంచి ప్రెగ్నెన్సీ, ఈవెన్ మెనోపాజ్ టైంలో కూడా చాలా మందికి ఇట్లా ఒక పెద్ద ప్రాబ్లం అయ్యి కనిపిస్తూ ఉంటది. ఎవరికైతే ఇలా ప్రాబ్లం ఉంది, మనము డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో దీన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. చిన్న పిల్లలు అంటే మనకు ఓవ్యులేషన్, ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇలాంటి టైంలో మనకు కంపల్సరీ కొన్ని అనేది వైట్ డిశ్చార్జ్ ఉంటది. లేదంటే మనకు ఇన్ఫెక్షన్స్ అంటే కామన్ పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసినప్పుడు, లేదంటే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయలేదు అన్నప్పుడు కూడా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటది. అదే మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు మనకు సేమ్ ఇదే ఉంటది. ఓవ్యులేషన్ టైంలో మనకు నెక్స్ట్ హార్మోనల్ చేంజెస్ చాలా అవుతాయి. కాబట్టి ఇక్కడ ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకు కొన్ని ఎక్కువ కనిపించవచ్చు. ఎప్పుడైతే మనకు యూరిన్ లో బర్నింగ్ సెన్సేషన్ ఉంది, ఇచ్చింగ్ ఉంది, ఫౌల్ స్మెల్లింగ్, వైట్ డిశ్చార్జ్ ఉంది, కలర్ చేంజ్ ఉంది, ఇలా ఉన్నప్పుడు మనము కంపల్సరీ ప్రికాషనరీ మెజర్స్ ని తీసుకోవాలి. నెక్స్ట్ మెనోపాజ్ స్టేజ్. మెనోపాజ్ స్టేజ్ లో వచ్చినప్పుడు మనకు ఇట్లా అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ వర్స్ట్ స్టేజ్. యూజువల్లీ మనకు మెనోపాజ్ అయిపోయాక మనకు ఇలాంటివి కావద్దు. ఎక్కువ అవుతుంది, మనకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉంది, ఫౌల్ స్మెల్లింగ్ ఉంది, ఇలాంటి కండిషన్స్ కనిపించినాయి అంటే గనక మనం కంపల్సరీ డాక్టర్ ని విజిట్ కావాల్సిందే. ఇక్కడ మనకు చిన్న టెస్ట్ ఉంటది. ప్రైమరీ చిన్న మెనార్కి అయిన వాళ్ళకైతే మనము చూసి వాళ్ళకి బేసిక్ ఎట్లా ఉంది, ఏంది, హైజీన్ మెయింటైన్ చేసుకోవడం అనేది చెప్తాము. మిడిల్ ఏజ్ వాళ్ళకైనా మనము జస్ట్ యూరినరీ ఎగ్జామినేషన్ ఇస్తాము. అదే మెనోపాజ్ అయిందంటే గనక మనకు పాప్స్మియర్ టెస్ట్ కంపల్సరీ కావాలి. దాంట్లో మనకు ఏముంది ఎలా చూసుకుని ఫర్దర్ గా మనం మెడికేషన్స్ ఎలా ఇద్దామని డిసైడ్ చేస్తాము. మనకు హోమియోపతిలో బోరిక్ యాసిడ్, బోరాక్స్, నెక్స్ట్ మనకు అమోనియం మోరో, లెకాసిస్, ప్లాటినా, ఇలాంటి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే ఈ మెడిసిన్స్ అనేది వాడాలి. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు మీరు కూడా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఇది పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ మీరు కరెక్ట్ గా అన్ని యూజ్ చేశారంటే ఖచ్చితంగా మీకు దీని నుంచి చాలా రిలీఫ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.